హైదరాబాద్ సైదాబాద్లో విషాదం చోటు చేసుకుంది. సుశ్రుత అనే ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కుమార్తె మృతి విషయం తెలుసుకుని నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఉంటున్న తల్లిదండ్రులు హైదరాబాద్కు చేరుకున్నారు. తమ కుమార్తె మృతికి భర్త మోహన్, అత్తమామలే కారణమని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటర్ హీటర్ ఎక్కువసేపు వాడిందని, వివస్త్రాలు చేసి భర్త మోహన్ చెతకబాదాడని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కలిసి హత్య చేశారని ఆరోపించారు. సైదాబాద్ పూసల బస్తీకి చెందిన మోహన్కు సుశ్రుతతో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. మోహన్ తరచూ వేధింపులకు పాల్పడేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితులు ఆందోళనకు దిగడం వల్ల నిందితుడు మోహన్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యాయాలు జరుగుతూనే ఉంది, గొడవ జరుగుతుంది, చేస్తూనే ఉంది. ఎందుకంటే 2 పిల్లలైంది కదా అని చెప్పేసి నచ్చజెప్పి సరి చేసి పోతూనే ఉన్నాం సార్. మా బామ్మర్దులు తీసుకొచ్చి మా బామ్మర్దులు ఇంక వేరే ఇతర ఒకళ్ళ పిల్లలను కూర్చోటి చేసి నచ్చజెప్పి సరి చేసి పోతున్నాం. అదనం కట్నం వేధింపుల గురించి 5 lakhs క్యాష్ ఇచ్చిన, ఒక 10 ఇంచుల గోల్డ్ ఇచ్చింది. భర్త, అత్తమామ, ఆడపడుచు పిల్లగాడు ఈ విధంగా అందరు కలిసి వేధిస్తున్నారు. వాళ్ళందరూ కలిపి చంపిర్రయ్యా. కొద్దిగా నీళ్ళు కాబెట్టుకున్నందుకు ఇంత ఎక్కువ కరెంట్ ఎక్కువ పెట్టుకున్నామని బాత్రూంలో బట్టలు లేకుంటే ఆడగొట్టిండు. ఈతలకు వచ్చినాక ఇతను మళ్ళీ బట్టలు లేకుంటే కొట్టిండు. అది ఇక మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ అందరు కలిసి అందరూ చంపిరయ్యా నా బిడ్డని. అది చంపుతూనే అన్నది, అమ్మా నన్ను చంపుతుర్రమ్మా, నన్ను కొడుతురు చంపుతుర్రమ్మా అని అన్నది. అయ్యా పిల్లలకి ఆధారం ఎవరయ్యా? వాళ్ళకి శిక్ష పడాలి అందరికీ. ఉరి పెట్టి మళ్ళీ ఆమె చేసుకుందని చెప్తుర్రయ్యా వాళ్ళు. ఆమె చచ్చిపోయేంత తిరిగేది కాదు. ఆమె అంత చదివింది, అంత సచ్చేది అంత కాదయ్యా ఆమె.